సో నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఫోటో మహేశ్వరం కార్తిక్ అనే అబ్బాయి ఫోటో. జాన్స్ అకాడమీ స్కూల్ మేడ్చల్ పరిధిలోని జాన్స్ అకాడమీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు బాబు. ఆ బాబు మిస్ అయ్యి దాదాపు 10 రోజులు దాటిపోయింది. 10 డేస్ స్టిల్ ఇప్పటివరకు అబ్బాయి దొరకలేదు. స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అమ్మా, మరి గోడ దూకిపోయినా ఎటైనా బారిపోయిందా ఇవ్వండి అని చెప్పి మనం అడిగితే మనం కూడా పోయినాం అక్కడికి, అసలు ఏం జరిగింది తెలుసుకుందామని. మైక్ టీవీ అక్కడికి పోయింది, నేనే పోయిన స్వయాన పోయి అక్కడ వాళ్ళ పేరెంట్స్ పాపం ధర్నా చేస్తున్నారు స్కూల్ ముందు కూర్చొని. ఏంటి అని తెలుసుకుంటే స్కూల్లో ఒక రోసి అనే మేడం కొట్టడం వల్ల పారిపోయిండో తెలియదు, లేకపోతే ఆ స్కూల్లోనే ఆ పిల్లోని ఏమైనా చేసిరా అనేది అర్థం కావట్లేదు. క్వశ్చన్ మార్క్, ఎవరికి క్లారిటీ లేదు. మరి కనీసం ఆ స్కూల్ మేనేజ్మెంటు సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, అంత పెద్ద స్కూల్ పెట్టుకున్నప్పుడు అది జాన్స్ అకాడమీ, అది క్రిస్టియన్కి సంబంధించిన స్కూల్, క్రిస్టియన్ స్కూల్ అది. అన్ని సీసీ కెమెరాలు ఉంచుకొని సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదని చెప్పి అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. మరి అదే స్కూల్లో ఉన్నటువంటి చాలామంది కార్తిక్ తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ తోటి విద్యార్థులతో వీళ్ళు పోలీస్ స్టేషన్లో కొన్ని మాటలు చెప్పిస్తారు. కార్తిక్ అక్కడ కనపడ్డాడు, ఎల్బీ నగర్లో కనపడ్డాడు, పలానా చోట కనపడ్డాడు, పలానా బండి దగ్గర కనపడ్డాడు, పలానా టిఫిన్ సెంటర్ దగ్గర కనపడ్డాడు అని చెప్పి కార్తిక్ తోటి ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్తో పోలీస్ స్టేషన్లో ఈ స్కూల్ మేనేజ్మెంటు ఎస్ఐ దగ్గర చెప్పిస్తారు. వాళ్ళు ఎందుకు చెప్పించాల్సి వస్తుంది అంత బలవంతంగా? ఎందుకు వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తున్నారు, ఇట్లా చెప్పండి ఇట్లా చెప్పండి ఇట్లా చెప్పండి అని? ఉన్నాడా, బయటికి ఎట్టనా పోయిండా, పారిపోయిండా, మీరేమైనా చేసిర్రా స్కూల్ యాజమాన్యం? మరి ఏం చేయకపోతే ఒకవేళ పారిపోయి ఉంటే గోడ దూకిన సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, పారిపోయిన స్కూలు అవుట్ ఎగ్జిట్ ఇన్ని 2 ఉంటాయి కదా, ఏదో ఒక దారి నుంచే ఆ బాలుడు మిస్ అవ్వాలి కదా. సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపడట్లేదు? రోసి అనే మేడము ఆ పిల్లోడు పారిపోయిన ముందు రోజు ఒక రూమ్లోకి తీసుకుపోయి డోర్లు పెట్టి అబ్బాయిని కొట్టిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు ఆ స్కూల్లోకి పోయి నేను ఆ మేడంకి ఫోన్ చేస్తా, మేడం ఎక్కడున్నారు మేడం, ఇట్లా జరుగుతుంది, మీతోనే లాస్ట్ చివరిసారిగా మాట్లాడినంటగా బాబు, ఏం జరిగిందంటే లేను నేను స్కూల్లో లేను, నేను బయట ఉన్నా, అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్తుంది. తీరా మన స్కూల్లో దొలాడితే ఆ స్కూల్లో ఒక ఒక ఆమె రూమ్లో ఆమె ఉంటుంది, డోర్లు పెట్టుకొని ఉంటుంది. నేను పోతా, మైక్ పట్టుకొని పోతా, నన్ను చూడగానే ఇక ఆమెకి చెమటలు పడతాయి. నేను సార్ నేను బీపీ పేషెంట్ని, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ పేషెంట్ని, నా దగ్గర రావద్దు అని చెప్పి ఆమె ఇట్లా షివరింగ్ అయిపోతుంది. ఇక మళ్ళీ లేనిపోని పంచాయతీ ఎందుకు, సడన్గా ఏమైనా అవుతుంది ఏమో అని చెప్పి నేను ఇక హార్ట్ పేషెంట్ అనేసరికి ఎగ్జిట్ అయిపోయినా. వద్దులే మనకి మనం చేయాల్సింది మనం చేద్దాము, ప్రజలకు చూపిద్దామని చెప్పి వచ్చినా ఆమెని డిస్టర్బ్ చేయలే, బీపీ పేషెంట్ అని చెప్పి. మరి ఎందుకు అంత షివరింగ్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు చెమటలు పట్టినాయి ఆమెకి? ఎందుకు భయపడ్డది? ఏదో జరిగింది, సంథింగ్ ఏదో ఉంది. అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ పరిధిలో ఒక ఎస్ఐకి ఫోన్ చేస్తాను నేను, మన్మధరావు ఆయన పేరు. మేడ్చల్ ఎస్ఐకి ఫోన్ చేస్తా, సార్ ఇట్లా జరిగింది, మరి కాలేజ్ ఆ స్కూల్ యాజమాన్యం పైన మీరు ఏమైనా ఎఫ్ఐఆర్ చేసిర్రా? రోసి అనే మేడం కొట్టింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు చెప్తున్నారు. ఆ రోసి అనే మేడం మీద మీరు ఎఫ్ఐఆర్ చేసిర్రా అని అడుగుతాను నేను. లేదు నేను ఎఫ్ఐఆర్ చేయలేదు, కాకపోతే మిస్సింగ్ కేసు అయింది అంటున్నాడు, కిడ్నాప్ కేసు అంటున్నాడు. కిడ్నాప్ చేసింది ఎవరు మరి? ఒక పిల్లోడు ఇంట్లో నుంచి ఇంటికాడు ఉండి మిస్ అయితే కిడ్నాప్ కేసు అవుతుంది, ఎవడో ఎత్తుకపోయినట్టు లెక్క. నువ్వు స్కూల్లో ఉండి అంత పెద్ద స్కూల్ యాజమాన్యం సీసీటీవీ ఫుటేజు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? స్కూల్ యాజమాన్యం తీసుకోవాలి. కిడ్నాప్ కేసు ఎట్లయితుంది? కిడ్నాప్ కేసు ఎవరి మీద పెట్టిర్రు మీరు? కాలేజ్ యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం మీద పెట్టిర్రా? కొట్టినటువంటి ఆ రోసి మేడం మీద పెట్టిర్రా కిడ్నాప్ కేసు? ఎవరి మీద కిడ్నాప్ కేసు పెట్టిర్రు మీరు? బాలుడు తప్పించుకొని పోయింది వాళ్ళ సొంత ఇంటి నుంచి కాదండి, బాలుడు తప్పించుకొని పోయింది స్కూల్లో, జాన్స్ అకాడమీ స్కూల్ నుంచి తప్పించుకొని పోయిండా, అక్కడ ఏమైనా చేసిరా అనేది కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటంటే, వాళ్ళ మమ్మీ లేదు సార్, నా కొడుకుని ఇక్కడే కొట్టి చంపేసి ఇక్కడే ఎక్కడో డిస్పాంటిల్ చేశారనే డౌట్ నాకుంది సార్ అని చెప్పి ఆమె మాట్లాడింది, మన ఛానల్లోనే మాట్లాడింది. నేను చెప్తలేదు ఈ మాట, నేనేం చెప్తలేదు. ఆ వీడియోలు కూడా మన మైక్ టీవీలో ఉంటాయి, ఒకసారి చూడండి. మేడ్చల్ కార్తిక్ 9 ఇయర్స్ బాబు మిస్సింగ్ వీడియోస్ ఉంటాయి మన దాంట్లో మైక్ టీవీలో, ఒకసారి చూడండి. మీరు చూసి ఒక క్లారిటీ వస్తుంది. పోలీసులు ఎందుకు మరి? ఎస్ఐ చెప్తాడు, మేడ్చల్ మన్మధరావు చెప్తాడు ఎస్ఐ, మేము 7 టీంలు దొలాడుతున్నాం అబ్బాయి కోసం, 7 టీమ్స్ సర్చింగ్లో ఉన్నాయి. ఆ మైనరు ఈ పిల్లోడు ఫ్రెండ్స్ నాతో ఏం చెప్పారు నేను మాట్లాడేటప్పుడు, అన్నా అట్లా కాదు, మేడం రోసి అనే మేడం కొట్టింది, రూమ్లోకి తీసుకుపోయి డోర్లు పెట్టింది, అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, పెద్దగా అరుపులు వినపడ్డాయని చెప్పి వీడి ఫ్రెండ్స్ చెప్తున్నారు, కార్తిక్ ఫ్రెండ్స్ చెప్తున్నారు.
సార్ నా దగ్గర ఆ వీడియో ఫుటేజ్ ఉంది, మీకు పనికొస్తే తీసుకోండి మీకు అంటే ఆ ఎస్ఐ సార్ ఏమంటాడు, లేదు లేదు మీరు అది పోక్సో కిందికి వస్తుంది, మీరు మైనర్లతో మీరు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు, మీరు ఎవిడెన్స్ ఎట్లా తీసుకుంటారు మైనర్ల దగ్గర, వాళ్ళని ఎట్లా ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తాం మనం అని చెప్పి ఎస్ఐ మాట్లాడతాడు. యాక్చువల్గా సరే మైనర్లో మనం ఏమైనా ఇది అడల్ట్ కంటెంట్ కాకుండా ఏమైనా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడితే మీరు అన్నట్టు పోక్సో అవుతుంది. ఇక్కడ మిస్సింగ్ కేసు కదా, పోక్సో ఎట్లయితుంది? ఎవిడెన్స్ కావాలా, ఎవిడెన్స్ కావాలంటే ఎవరు ఇవ్వాలి మనకి? తోటి విద్యార్థులు ఇవ్వాలి. తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు, ఆ రూమ్లోకి తీసుకుపోయి రోసి అనే మేడము డోర్లు పెట్టి కొడుతుంటే ఆ పిల్లోడు పెద్ద పెద్ద కేకలు వేసిండని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ డే అబ్బాయి మిస్సింగ్. ఏం జరిగిందో మీరే చెప్పండి ఒకసారి కామెంట్లలో చెప్పండి చూసే ప్రేక్షకులు. ఎస్ఐ అలాంటి సమాధానం ఇస్తాడు, స్కూల్ యాజమాన్యం అట్లాంటి అనుమానాలు ఇస్తుంది, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే సీసీ కెమెరాలు పనిచేస్తలేవని చెప్తారు. ఇవన్నీ ఎన్నో అనుమానాలకు దారి తీస్తాయి కదా, మరి అనుమానించాల్సిందే కదా. మిస్ అయింది ఒక దళిత బాలుడు, ఇక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి 14 ఏళ్ల బాలుడు. పాపం అబ్బాయికి తండ్రి లేడు, చాలా పూర్ ఫ్యామిలీ. ఎవరు కనీసం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదో ఒక ఛానల్లో వచ్చినట్టుంది నాకు తెలిసి. ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, అది హైదరాబాద్లో కొన్ని వందల మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుంది అసలు? వాళ్ళని చూపించే ప్రయత్నం, ఆ వార్తను ఎవరైనా కవర్ చేస్తారు అసలు? డిజిటల్ మీడియా కూడా అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అమ్మతో మాట్లాడండి, వెళ్ళి వాళ్ళ మమ్మీతో మాట్లాడండి. ఒకసారి వాళ్ళ మమ్మీతో మాట్లాడదాం మనం, మొత్తం నేనే మాట్లాడితే మంచిగా ఉండదు. మళ్ళీ వీడే ఏదో ఆరోపణలు చేస్తున్నాడు, ఎలిగేషన్స్ చేస్తున్నాడు అని ఇట్లా కామెంట్లు పెట్టే దుర్మార్గులు కూడా ఉంటారు మన దగ్గర, తెలుసు కదా. మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు 10 days అవుతుంది, మనం ఇంత పోలీస్ వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఉంది హైదరాబాద్లో. మరి ఇంత ఆధునిక ప్రపంచంలో 10 రోజులైనా కూడా ఒక 9 ఏళ్ల బాలుడు మిస్ అయితే ఎందుకు మనం ఇంకా దొరకబట్టలేకపోతున్నాం? ఏం జరుగుతుంది? మరి అక్కడ పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా చెప్పాలి ఏం జరిగింది. మరి ఆ స్కూల్ యాజమాన్యంపై ఏమైనా మీరు యాక్షన్ తీసుకున్నారా? ఎఫ్ఐఆర్ చేయాల్సింది అసలు ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేయాలి? ఎఫ్ఐఆర్ చేయాల్సింది స్కూల్ మేనేజ్మెంట్ మీద కదా ఎఫ్ఐఆర్ చేయాల్సింది. మరి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? ఏమనంటే 8 టీంలు తిరుగుతున్నాయి, సర్చింగ్లో ఉన్నాయని మాట్లాడతారు. అసలు అబ్బాయి ఉన్నాడా లేడా, మరి ఏమైనా జరిగిందా? ఆ స్కూల్లో అసలు దొలాడిరా మీరు? కనీసం ఆ ప్రాంగణంలో స్కూల్లో మీరు సర్చింగ్ చేసిర్రా? ఇంత దారుణంగా ఉంటుందా మరి? పాపం వాళ్ళు ఆ 10 రోజుల నుంచి ఒక ఫ్లెక్సీ తయారు చేసుకొని ఆ స్కూల్ ముందు ధర్నా చేస్తున్నారు. కార్తిక్ మిస్సింగ్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఫ్లెక్సీ తయారు చేసి ఆ జాన్స్ అకాడమీ స్కూల్ మీద కూర్చొని వాళ్ళు పాపం ధర్నా చేస్తున్నారు. ఒకసారి కార్తిక్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు మనతో పాటు. అన్న హలో అన్న, మీరు లైవ్లో ఉన్నారు. కార్తిక్ మిస్సింగ్ అయ్యి 10 days అవుతుంది కదా. ఇప్పుడు అసలు ఏంటి, ఏమంటారు పోలీస్ వాళ్ళు, ఏమంటారు? కనీసం ఆ స్కూల్లో పోలీస్ వాళ్ళు సర్చింగ్ చేసిర్రా? స్కూల్లో అయితే చెయ్యలేదు సార్. ప్రజెంట్ అయితే ఓకే, మాకు స్కూల్ వాళ్ళ మీద అనుమానం ఉంది, బయటకు పోయిందని ప్రూఫ్ లేవు సార్. మాకు ఒకసారి నుంచి అటు నుంచి చూడండి అంటే ఎంతకు అక్కడ బయట సీసీ ఫుటేజ్ ఉన్నదని మనకు అన్నారు 2 రోజులు. ఇప్పటికీ బయటనే వెతుకుతున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ లో మీ ఆనవాళ్ళు కనిపించినాయని అక్కడనే వెతుకుతున్నారు. స్కూల్ ప్రాంగణంలో స్కూల్లో అసలు సర్చింగ్ చేయలేదా పోలీసు వాళ్ళు? అన్ని రూమ్లు తిరిగి అన్ని రూమ్లు అయితే ఎవరు చూడలేదు సార్ నాకు తెలుసు. ఇప్పుడు ఏంది వాళ్ళ మమ్మీ కూడా ఏమంటుంది స్కూల్ మీద అనుమానం ఉందంటుందా? స్కూల్ మేనేజ్మెంట్ మీదనే అనుమానం ఉంది. పర్టికులర్ గా మాకు కూడా అక్కడనే అనుమానం వస్తుంది కదా సార్. ఫస్ట్ రోజు దునికిండని అన్నప్పుడు బయట ఏ అనుమానం లేవు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అక్కడ బట్టలు చింపేసి అక్కడ వేసినారు. బట్టలు చింపేసి క్రియేట్ చేసినారు, అక్కడ ఉన్నట్టు క్రియేట్ చేసినారు, బయటకు పోయిందని క్రియేట్ చేసినారు. ఇవన్నీ చూస్తుంటే గ్యారంటీ స్కూల్ మేనేజ్మెంట్ ఏమో చేసింది, బరాబర్ స్కూల్ మేనేజ్మెంట్ వల్లనే ఉన్నది. అదంతా బయటకి ఎక్కడికి పోలేదు. ఇంకేం అనుమానం వస్తుంది మీకు? ఎందుకు ఇట్లాంటి అనుమానాలు వస్తున్నాయి? ఏమేమి చూస్తూ అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఎట్లాంటి అనుమానాలకు దారితీస్తుంది? ఎట్లా అనిపిస్తుంది మీకు? అదే స్కూల్ పిల్లలతోటి ఎల్వి ప్రసాద్ దగ్గర ఉన్నారంటే ఒక్కరోజు వెతికిరు సార్. పోలీసు వాళ్ళు సపోర్ట్ చేసిరు, సపోర్ట్ చేయడం అంటలేము. బయట ఎంతకున్నా బయటనే వెతుకుతున్నారు తప్ప లోపల నుంచి రావట్లేదు మొత్తం. ఓకే, ఒక అబ్బాయి అల్వాల్ జాతరలో చూసిందంటే ఒక్క రోజు మొత్తం అక్కడ చూసినారు. ఇప్పుడు ఈ అబ్బాయి చూసిన అబ్బాయి హాస్టల్లో ఉండాలి కానీ బయటకి ఎందుకు పోయిండు చూసినోడు?
వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హాస్పిటల్కి ఏమో అయిందని పోయిందని చెప్తున్నారు. ఆ కనపడ్డ ఆయనకి 2, 3 సార్లు కనపడ్డాడు కదా! డబల్ డబలు. ఆ, ఆ, రాండమ్‌గా ఎక్కళ్ళకి ఒకళ్ళకి కనపడ్డాడంటే అనుకోవచ్చు. ఒకళ్ళకే 2, 3 చోట్ల కనపడ్డం అంటే ఇంపాసిబుల్ కదా అది. ఆ అబ్బాయి చెప్పినవి వాళ్ళు చెప్పిన ఎంతకున్న ఆ కోణంలో చూస్తున్నారు తప్ప మా డౌట్స్ మీద అసలు ఏం చెయ్యట్లేదు. హ్మ్. మా డౌట్ ఏంటంటే పిల్లలు అక్కడ చెప్పిన పిల్లలది ఏంటంటే ఫైర్ క్యాంప్ పెట్టుకుంటే ముగ్గురిని కొట్టింది, వీడిని కొడుతుంటే తప్పించుకొని పోయి అది 10th క్లాస్ రూమ్ లో దాక్కున్నాడని ఆ కోపంతో మళ్ళీ గుంజుకెళ్ళి కిచెన్ రూమ్ లో వేసి కొట్టిందని చెప్తున్నారు. ఎవరు కొట్టింది ఎవరు? ఆ రోసీ మేడం రోసి మేడం కొట్టింది. కొట్టింది. అవును. ఆ రోజు అసలు నేనొచ్చినప్పుడు ఫస్ట్ గూడా ఆ కొట్టనే పిల్ల ఆ! కొట్టలే అన్నది. ఆ! మీతోటి అసలు నేను కొట్టలే క్యాజువల్ గా మందలిచ్చిన అని చెప్పింది. అవును. మళ్ళీ నిన్న మొన్న లైట్ గా కొట్టిన స్టిక్ తోటి కొట్టిన అన్నది. ఓకే. ఆ మరి పిల్లలు ఒక పిల్లాడు అడిగితే వాడు తప్పించుకొని పోయిందని కిచెన్ రూమ్ లో వేసి కొట్టింది అన్నది. కిచెన్ రూమ్ లో వేసి కొట్టేటప్పుడు ఏమన్నా తాకి ఏమన్నా అయ్యిందా, ఏమన్నా ఫ్రాక్చర్ అయ్యిందా, తల పలిగిందా, లేక కోమాలకు వెళ్ళిందా అనేది తెలియదు. ఓకే. మొత్తం మీద బయటకు వెళ్ళిందని క్రియేషన్ చేసి మొత్తం మా హ్మ్. బాబు మీదనే బ్యాడ్ రూమర్స్ మొత్తం పెట్టేస్తున్నారు. ఇప్పుడు మీరు అక్కడ ధర్నాలు ఇప్పుడు చాలా రోజుల నుంచి ఆ స్కూల్ చుట్టూ తిరుగుతున్నారు గదా మీరు. ఏం అవును. జేస్తున్నారు అక్కడ మీరు? మేము అక్కడ పోయి కూర్చుంటున్నాం అన్న అంతే. అక్కడ పోయి కూర్చుంటున్నాం. ఉంటే మీడియా వాళ్ళన్నా వస్తే మాట్లాడుతున్నాం చెప్తున్నాం అంతే. అంతే ఎవరైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పెద్ద ఛానల్ వాళ్ళు వస్తుర్రా? అంటే నిన్న ఒక టీవీ9 వాళ్ళు వచ్చినారు. హ్మ్. టీవీ9 లో మనకి న్యూస్ కూడా వచ్చింది అది. హ్మ్. అంతే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే. వాళ్ళ మమ్మీ ఏమంటుంది? మమ్మీ నా నా బాబు నాకు కావాలి సార్. నేను ఇక్కడ అప్పచెప్పిన ఇన్ని రోజులు మీతోటి కూడా మేము తిరిగినాము, వెతికినాం మేము మీద నమ్మకంతో. నాకు కనీసం చనిపోతే నాకు శవమని ఇవ్వండి, నేను శవమైనా చూసుకుంటా. ఇన్ని రోజులు ఉంటే మురిగిపోతుంది కదా, హ్మ్. ఖరాబ్ అవుతుంది కదా. మా బాబు శవాన్నైనా నాకు చూపించండి ఓకే. మమ్మీ డిమాండ్. ఓకే. లేదా బయటకు పోయిందంటే ఇక్కడన్నా ఫుటేజ్ చూపించండి, మేము ఎత్తుకుంటాం. ఇక్కడ వచ్చి తిండి తిప్పలు లేక చలికి మేమెందుకు ఇక్కడ కూర్చుంటామని ఆవేదన అంతే. ఎస్ఐ, సిఐ ఇద్దరు ఏమంటారు? మేడ్చల్ ఎస్ఐ, సిఐ. వాళ్ళు కూడా మీకోసమే వర్క్ చేస్తున్నాము అమ్మా, మీరు 7 టీములుగా విభజించి మీకోసమే 6 నిమిషాలు మేము తిరుగుతున్నాము, మేము వెతుకుతున్నాం, మాకు సహకరించండి అంటారు అంతే తప్ప వాళ్ళు వెతుకుతున్నారు సార్. బయటకు అసలు పోతే కదా వెతికితే దొరకనికి. బయట లేడంటారు అసలు. బయట పోలేదనేది మీది బయటికి పోలేదని మా డిమాండ్. వాళ్ళేమో వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పినట్టు ఏమో వాళ్ళు వెతుకుతున్నారు. కానీ అసలు బయటికి పోలేదని మాది అనుమానం కాదు, బరాబర్ అది బయటికి పోలేదు. ఏదో అయ్యింది. అయితే ఏమన్నా ఫ్రాక్చర్ అయ్యి తల పోయి కిత్తబలిగి కోమల కన్నా పోవాలా, లేకపోతే చనిపోవాలా. ఇది దాపెడుతున్నారు వాళ్ళు మొత్తం మీద. ఇది ఇట్లే చేసి క్రియేషన్ పెండింగ్ చేసి ఎక్కడన్నా తీసుకుపోయి ఏ మురికి కాలువల్లో ఎక్కడో వేసి ఇక్కడ ఇళ్ళబడి చనిపోయిందని క్రియేట్ చేద్దామని చూస్తున్నారు ఇదంతా. ఒకసారి సిఐతో మాట్లాడతాను, నేను మళ్ళీ చేస్తా మీకు. ఓకే. సో ఇది వాళ్ళ బాబాయ్ అనుకుంటా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక ఆయన, వాళ్ళకి సంబంధించిన ఆయన. మరి ఎందుకు ఇంత ఇంత అసలు స్కూల్లో సర్చింగ్ చేయాలి కదా. మిస్ అయింది ఎక్కడ? స్కూల్లో మిస్ అయ్యిండు. సర్చింగ్ చేయాల్సింది ఎక్కడ? బయట ఎందుకు సర్చింగ్ చేస్తారు మీరు? బయట ఎందుకు సర్చింగ్ చేస్తారు? లోపల స్కూల్ మొత్తం వెతికిర్రా అసలు మీరు? వెతకాలి కదా. లోపల వెతకకుండా మొత్తం ఎక్కడో చుట్టుపక్కల హైదరాబాద్లో ఎక్కడెక్కడో వెతికితే ఎట్లా తెలుస్తుంది? సో చాలా దారుణమైన సంఘటన ఇది. హలో, నమస్తే అండి సార్. నమస్తే. నేను మైక్ టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నా. భార్గవ్ నా పేరు. చెప్పండి భార్గవ్. సార్ ఇది అబ్బాయి కార్తిక్ మిస్ అయ్యి 10 days అవుతుంది కదా. ఎక్కడి వరకు వచ్చింది కేసు? ఎఫ్ఐఆర్ ఏమని చేసిరు సార్? హలో, చెప్పండి సార్. ఎఫ్ఐఆర్ చేసినాము. మా అబ్బాయి మిస్ అయ్యిండు అని కంప్లైంట్ ఇచ్చారు. 137 క్లాస్ 2 బిఎన్ఎస్ లో చేస్తాం అది. ఓకే. అంటే కిడ్నాప్ కేసు అది? అన్ని ప్రతి మైనర్ మిస్సింగ్ 137 క్లాస్ 2 లో చేస్తాం అది. ఓకే. ఇప్పుడు కిడ్నాప్ కేసు అంటే ఇంట్లో నుంచి మిస్ అవ్వలేదు కదా, స్కూల్లో నుంచి మిస్ అయ్యింది కాబట్టి స్కూల్ యాజమాన్యం పైన కేసు అవ్వాలి కదా నార్మల్గా. ఓకే. కిడ్నాప్ కేసు ఎట్లయితుంది? ఇది రెస్పాన్సిబిలిటీ స్కూల్ యాజమాన్యంది కదా. ఓకే. మీరు భాను అండి మాట్లాడేది? నా పేరు భార్గవ్ సార్. నా పేరు భార్గవ్ గారు. మీరు ఒక్కసారి స్టేషన్ కి రండి, మీకు ఏమేమి డౌట్స్ లో అన్ని క్లారిటీ ఇస్తాను. ఓకేనా? లేదు, జస్ట్ 2 minutes చెప్పండి అంతే. నేను ఒక కాల్ లో ఉన్నా, నేను వేరే కాల్ లో ఉన్నా, మాట్లాడతాను. మీకు ఏమైనా మీకు ఏం క్లారిఫికేషన్ కావాలన్నా సింపుల్ క్వశ్చన్ సార్ నేను అడిగింది.
అబ్బాయి ఇంటి దగ్గర ఉండి మిస్ అయితే మిస్సింగ్ కేసు అవుతుంది. స్కూల్లో ఉండి మిస్ అయ్యింది కాబట్టి స్కూల్ యాజమాన్యంపై కేసు అవ్వాలి, ఎఫ్ఐఆర్ కావాలి. కొట్టిన ఆమె రోసి మేడం ఉంది కదా, ఆమె మీద ఎఫ్ఐఆర్ కాలేదు, స్కూల్ యాజమాన్యం మీద ఎఫ్ఐఆర్ కాలేదు. మిస్సింగ్ కేసు అంటున్నారు, కిడ్నాప్ కేసు అంటున్నారు. మీరు ఎట్లా ఏంది క్లారిటీ లేదు కదా ఇక్కడ, అది నేను అనేది. అదే అందుకే నేను ఏమంటున్నా, మీకు క్లారిటీ ఫుల్ క్లారిటీ ఇస్తాను. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి, మీరు వచ్చినా పర్వాలేదు. నేను మొన్న వచ్చింది సార్, నేను స్కూల్కి వచ్చినాను అవునా? ఆల్రెడీ. మీరు రండి, మీరు ఎనీ టైం రండి, స్టేషన్కి రండి, మేడ్చల్ పోలీస్ స్టేషన్. సార్ హలో భార్గవ్ సార్, ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషం మాట్లాడండి, జస్ట్ 1 minute అంతే, ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని. జస్ట్ హలో చెప్పండి వాళ్ళు. సార్ మీరు లైవ్లో ఉన్నారు యాక్చువల్గా, మీరు Okay. ప్రజలందరూ చూస్తున్నారు, పబ్లిక్, మీరు సడన్గా ఫోన్ కట్ చేయకండి. భార్గవ్ గారు, ఇగో ఆ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాం, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఓకే రైట్ అండి, నేను వేరే కాల్లో ఉన్నాను, కాల్ చేస్తాను. ఓకే. సో ఇది ఒక్కసారి మీరు మీరు చెప్పండి, ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు సిఐ, ఎట్లా రియాక్ట్ అయ్యిండు? వేరే కాల్ వస్తుందంట. ఇప్పుడు అబ్బాయి మిస్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయింది. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా కదా, ఇంత ఇంపార్టెంట్ విషయం, అబ్బాయి మిస్ అయ్యి 10 రోజులు అయింది, ఉన్నాడా, బతికిండా, ఎక్కడైనా ఎవడన్నా ఏమైనా చేసిండా, స్కూల్లో ఎవడన్నా ఇదేమన్నా చేసిర్రా, వాళ్ళ బాబాయ్ అన్నట్టుగా వాళ్ళు ఏమైనా కొట్టి చంపి ఏమైనా చేసిర్రా, ఇంత సీరియస్ ఇష్యూ పెట్టుకొని నాకు వేరే కాల్ వస్తుందని చెప్పి సిఐ గారు ఫోన్ కట్ చేస్తాడు. ఇట్లా చేస్తున్నప్పుడు అనుమానాలు ఎందుకు రావు? ఖచ్చితంగా అనుమానించాల్సిందే 100%. ఏదో జరుగుతుందని అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు పోలీస్ అంటే ఏంది? ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? రేవంత్ రెడ్డి గారు చూడాలి ఈ వీడియో, 100% చూడాలి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంది? ఇట్లాంటి మీరు పోలీస్ ఆఫీసర్లని మీరు తీసుకొని వస్తే కనీసం ఒక బాబు మిస్ అయిండు అనే ఇది లేకుండా మీరు స్టేషన్కి రండి చెప్తా అని మాట్లాడుతున్నారు. 1-2 నిమిషాలు కూడా సీఏలకి ఫోన్లు మాట్లాడే టైం లేదా? ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే? ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని మళ్ళీ మీరు ప్రభుత్వాలు నడుపుతారు, పోలీసు మొత్తం ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యమంత్రి గారికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ వీడియో ఖచ్చితంగా. ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యిండు సిఐ గారు, మేడ్చల్ సిఐ. సో మనకు కూడా ఉంటారు కదా పిల్లలు, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళే మిస్ అయ్యారు అనుకుందాం. ఇదే నెగ్లిజెన్సీతో మీరు ఇట్లనే ఫోన్ కట్ చేస్తారా? చేయరు కదా. మన పిల్లలైతే ఇట్లా, మంది పిల్లలైతే అట్లనా? సో ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ఒకసారి సిఐ గారికి కూడా, ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేద్దాం మనం. మేడ్చల్ ఎస్ఐ మన్మధరావా, ఎస్ఐ కూడా ఫోన్ చేద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ వార్త గురించి ఎవరు మాట్లాడట్లేదండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదో ఒక ఛానల్ వచ్చింది నాకు తెలిసి, ఎవ్వరు మాట్లాడట్లేదు. 10 రోజులు అయింది, మరి ఉన్నాడా పోయిండా? సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, కార్తిక్ కేసు ఎక్కడి వరకు వచ్చింది సార్? ఇది అది వెరిఫై చేస్తున్నాము, మనకు దొరికిన 4-5 లీడ్లు అన్ని ట్రాక్ చేస్తున్నాము, ఇప్పుడు ఇంకా అండర్ ప్రాసెస్ అండి. ఓకే. అయితే ఇక్కడ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, అబ్బాయి మిస్ అయింది స్కూల్లో కదా, కిడ్నాప్ కేసు ఎట్లా పెడతారు అనేది వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఇంటికాడ కాదు కదా మిస్ అయింది. అంటే ఎక్కడ మిస్ అయినా గానీ ఒక బాబు మిస్ అయిండు అని అంటే రిజిస్టర్ చేయాల్సిన కేసు కిడ్నాప్ కేసే. అది గైడ్ లైన్స్, అవి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. మైనర్ అయితే కిడ్నాప్ కేసు, మేజర్ అయితే మిస్సింగ్ కేసు. ఓకే, మీరు అన్న ప్రకారము స్కూల్ యాజమాన్యంలో, స్కూల్ స్టాఫ్లో ఎవరో ఒకరు కిడ్నాప్ చేసి ఉండాలి అబ్బాయిని. స్కూల్ యాజమాన్యం చేస్తుండొచ్చు, స్కూల్లో స్టాఫ్ చేస్తుండొచ్చు, బయట చేస్తుండొచ్చు. ఎవరో అన్నోన్ పర్సన్ కిడ్నాప్ చేసిండు అనే ప్రిజంప్షన్ మీదనే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేస్తాం. అక్యూజ్డ్ ఎవరు అన్నది. సో అట్లాంటప్పుడు కాలేజ్ యాజమాన్యం మీద ఎఫ్ఐఆర్ కావాలి కదా సార్. కాలేజ్ సార్ నాకు అర్థమైంది మీరు చెప్పింది. రెస్పాన్సిబిలిటీ స్కూల్దే. కిడ్నాప్ కేసు ఎవరో ఒకళ్ళు, ఆ స్కూల్లో ఎవరో ఒకళ్ళు మాత్రమే అందులో కిడ్నాప్ చేసి ఉండాలి మీరన్న ప్రకారం. మాత్రమే మనం బాయ్ దొరకకుండా మాత్రమే అని చెప్పలేము. ఇవన్నీ ఇప్పుడు మనం అన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి కన్క్లూజన్ రాలేకపోతున్నాం. పోనీ బయటికి వెళ్ళేది ఏమన్నా సీసీ ఫుటేజ్ వాళ్ళు మీకు ఇచ్చిరా అంటే వాళ్ళు లేదని చెప్తారు. అదే పనిలో ఉన్నాం. మీరు కూడా మాకు కొంచెం హెల్ప్ చేయండి, మీకు సర్క్యులేట్ చేయండి. 10 రోజుల నుంచి మా ఆల్ పోలీస్ యంత్రాంగం మొత్తం స్టేటస్లలో పెడుతున్నాము, అగ్రెసివ్ గా చేస్తున్నాము. మీరు కూడా అట్లనే చేయండి. దాని వల్ల నన్ను ఒక 100 మందికి తెలిసి, 1000 మందికి తెలిసి మేము చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ప్రజలకు చూపిస్తున్నాం ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా లైవ్ లో ఉన్నారు మీరు. యాక్చువల్లీ
నేను లైవ్ న్యూస్ చదువుతుంటే ఫోన్ చేసిన మీకు. మీ సిఐ గారికి ఫోన్ చేసిన నేను, ఆయన 2 నిమిషాలు ఈ కేసు గురించి మాట్లాడడానికి టైం లేదు సార్కి, కట్ చేసిండు. సార్ భార్గవ్ గారు ఏమన్నా ఉంటే మీరు స్టేషన్కి రండి, స్టేషన్లో మాట్లాడదాం అంటుండు. పబ్లిక్కి నమ్మకం పోతుంది, ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్స్ మీద నమ్మకం పోతుంది అట్లా కట్ చేస్తే ఫోను. ఇన్ డీటెయిల్ గా అంటే సచివ సార్కి ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు మనలాంటి బాధితులు ఇంకో 10-15 మంది ఒకవేళ ఎవరన్నా వెయిట్ చేస్తున్నట్లయితే ఇన్ డీటెయిల్ గా మాట్లాడలేరు. నేనంటే ఐవోన్ కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా అట్లా. సో నేను ఏం అడగలే, ఒకటే క్వశ్చన్ అడిగిన సార్. ఇంటికాడ ఇప్పుడు అబ్బాయి మిస్ అయింది స్కూల్లో, మీరు కిడ్నాప్ కేసు ఎట్లా పెడతారు సార్ అని అడిగినందుకు మీరు స్టేషన్కి రండి మాట్లాడదామని అంటున్నారు సార్. తప్పుడు కాదు, నాకు వేరే కాల్ వస్తుంది అని చెప్పి కట్ చేసిండు. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే చూసే పబ్లిక్కి కూడా పోలీసుల మీద నమ్మకం పోతుంది కదా సార్. ఇప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ నుంచి అదే కేసుకు సంబంధించి అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీతో మాట్లాడుతారు కదా, నేను మాట్లాడుతున్నా కదా, చెప్పండి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే అట్లా అది మనం కిడ్నాప్ కేసు అనేది మనకి గైడ్ లైన్స్ అవి. ఓకే, మనకి జడ్జిమెంట్స్ లలో వచ్చిన గైడ్ లైన్స్ ని బట్టే మనము ఏ సెక్షన్ అప్లై చేయాలి, చట్టపరంగా ఏ ఎఫ్ఐఆర్ చేయాలనేది ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం సిఐడి ఇచ్చిన ఒక సర్క్యులర్ ఉంటది ఈ విషయం మీద. 18 సంవత్సరాల లోపల ఉన్న బాయ్ గాని గర్ల్ గాని బాల బాలికలు ఎవరు మిస్ అయినా గానీ బై డిఫాల్ట్ మనము కిడ్నాప్ కేసులో రిజిస్టర్ చేయొచ్చు. ఇంతకు ముందు మనము 2014 కంటే అంతకు ముందు బాయ్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్ అని హెడ్ లో కేసు చేసేవాళ్ళం. ఉమెన్ మిస్సింగ్, మ్యాన్ మిస్సింగ్ లాగా బాయ్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్ అని చేసేవాళ్ళం. కానీ వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ కన్సెంట్ ఉన్నా గానీ అది చెల్లదు. కాబట్టి ఆ విషయం మీద జువెనైల్ జస్టిస్ బోర్డు ఒక గైడ్ లైన్స్ సిఐడికి ఇస్తే మనకు ఒక మెమో ఇవ్వడం వల్ల మనం కిడ్నాప్ కేసులే డైరెక్ట్ రిజిస్టర్ చేస్తున్నాం. సరే సార్, ఓకే సార్, కలుద్దాం. నేను వస్తాను స్టేషన్కి. మొన్న వచ్చారు కదా మీరు? నేను రాలేదు సార్ మొన్న, యాక్చువల్లీ నేను రాలేదు. నేను వచ్చింది స్కూల్కి వచ్చి నేను వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వెళ్ళిన, నేను రాలేదు. అవును, ఫోన్లో మాట్లాడినా మనం. నేను వచ్చి కలుస్తాను సార్ మీకు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మేడ్చల్ ఎస్ఐ గారు కొంత ఆయన పాజిటివ్గానే రెస్పాన్స్ ఉన్నది. నేను ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడదు ఈ కేసుకి సంబంధించి. ఫోన్ ఎప్పుడు చేసినా లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడతాడు. మేడ్చల్ ఎస్ఐ ఇప్పుడు దాకా మాట్లాడింది ఇట్లా జరుగుతుంది, దొలాడుతున్నాం అది ఇది అని చెప్తున్నాడు. కానీ సిఐ గారు ఆయన హెడ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ కాబట్టి కొంత ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. చిన్నపిల్లాడు కదా మిస్ అయింది ఇక్కడ. మీరు ఆన్సర్స్ అట్లా ఏదో ఇట్లా తీసి పడేసినట్టు మాట్లాడడం, రెస్పెక్టబుల్గా ఉండడం ఇట్లా కరెక్ట్ కాదు. మీ మీద నమ్మకం పోతుంది ప్రజలకు, అట్లా తెచ్చుకోమాకండి. సో ఏదేమైనప్పటికీ కార్తీక్ మిస్సింగ్ కేసు ఇది 10 రోజుల నుంచి కొనసాగుతుంది. దీని మీద పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోవాలి. ఎవడైతే బాధ్యుడు ఉన్నాడో వాడిని తీసుకుపోయి లోపలేయాలి. వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. కిడ్నాప్ చేసిర్రా, ఏమైనా కొట్టిర్రా, చంపిర్రా, ఎక్కడైనా పడేసిర్రా, ఎవడైనా కానీ తీసుకుపోయి లోపలేయాలని, లేకపోతే వాడిని దండాలు పట్టుకొని వాళ్ళకి లేదంటే మాకు వదిలిపెట్టండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. సో అట్లా ఖచ్చితంగా ఈ వీడియో అందరికి షేర్ చేయాలి. ఎందుకంటే మీరు షేర్ చేసే ప్రతి ఒక్క షేరు ఆ అబ్బాయి దొరకడానికి ఉపయోగపడుతుంది. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంటు అబ్బాయి ఎక్కడున్నాడో కొంత అంటే వెతకడానికి స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో సీఎంఓకి ట్యాగ్ చేయండి, సీఎంఓకి షేర్ చేయండి. అంతకైతే మనం షేర్ చేస్తే ముఖ్యమంత్రికి చేరాలి. మనం కూడా కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.